హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. నేను సుజాత. ఈరోజైతే నేను ఒక మంచి యూస్ఫుల్ టిప్తో అయితే మేము ముందుకు వస్తానండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే దీంట్లో చెప్తున్నాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఇలా ప్రతిరోజు వంట చేసేటప్పుడు బియ్యం అయితే కడుగుతూ ఉంటాం కదండి. కడిగి మనం ఆ వాటర్ షింక్లో కానీ బయట కానీ పారేస్తూ ఉంటాము. కానీ అలా పారేయకుండా చక్కగా ఒక గిన్నెలోకి అయితే బియ్యం నీళ్ళు కడుక్కొని, దీన్ని కడుగు అని కూడా అంటారండి. బియ్యం నీళ్ళు కడుగు అంటారు దీన్ని. ఇలా కడిగి మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. కంపల్సరీగా అందరూ 2-3 సార్లు అయితే వాష్ చేస్తూ ఉంటారు. 2 సార్లు అయితే కంపల్సరీగా చేస్తారు కదా. అలా అయితే కడిగి తీసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలండి, పారేయకూడదు. అలాగే మనం ప్రతిరోజు పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా. అవి కట్ చేసి బాక్సెస్లోకి, బౌల్స్లో కానీ తీసుకున్న తర్వాత ఇలా ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి. అవి ఏం చేస్తామంటే మనం బయట పడేస్తూ ఉంటాం. కానీ అలా పడేయకుండా దీంట్లో కొద్దిగా వాటర్ పట్టి అలా మొత్తం 1-2 సార్లు అలా కుదిపితే చక్కగా వాటర్ అంతా తోటకు వచ్చేస్తుంది కదా. దాంట్లో ఉన్నదంతా కూడా పాలు మళ్ళీ గిన్నెలో పోసేయాలండి. ఆ వాటరు పెరిగి ప్యాకెట్ కడుక్కొని కానీ, పాల ప్యాకెట్ కడిగి కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ బయట పారేయకుండా చక్కగా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఇవి తీసుకెళ్ళి మనం పూల మొక్కలకు కానీ, పండ్ల మొక్కలకు కానీ, కరివేపాకు మొక్కకు కానీ దేనికైనా సరే పోస్తే ప్రతిరోజు దానికి మనం ఎంతో మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతామండి. ఇదంతా మనం బయటపడేసి వేస్టే. ఆ వేస్ట్తో మన ఇంట్లో ఉండే పూల మొక్కలకు కానీ, పండ్ల మొక్కలు కానీ ఇచ్చామంటే చాలా చక్కని పూలు పళ్ళు కాస్తాయండి. కరివేపాకు అనేది చాలా గుబురుగా అందంగా అయితే వస్తుంది. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ఇది ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇలా ప్రతిరోజు అయితే వేయాలి. ఇదైతే మరొక టిప్ అండి. మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి బాటిల్లో కానీ డబ్బాలను పోసేస్తాం కదా. ఇంకా ప్యాకెట్లో ఆయిల్ అయితే ఉంటుంది. అదైతే మనం అసలు పడేయాల్సిన పని లేదండి. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూపిస్తాను, మీరు చూడండి. ఇలా క్లిప్గా అయితే హ్యాంగ్ చేసి మనం ఉల్టా పెట్టేస్తే ఆ కవర్లోంచి వచ్చిన ఆయిల్ అంతా కూడా కింద బౌల్ పెడితే ఆ బౌల్లో అయితే పడుతుందండి. ఒక్క చుక్క నూనె కూడా దాంట్లో ఉండదు. మనం డబ్బాలో పెట్టవచ్చు, క్యాన్లో పెట్టవచ్చు. లేదంటే మనం అప్పటికప్పుడు కర్రీ ఏదైనా చేసుకుంటున్నామంటే ఆ బాండీ పెట్టినా సరే దాంట్లో ఇలా డ్రాప్స్ అసలు ఒక చొక్క కూడా ఉండకుండా నీట్గా అయితే మాత్రం దీంట్లోకి వచ్చేస్తుంది. మనం చేతితో పట్టుకుని ఉండాలన్న బాధ ఉండదు. అయ్యో ఇంత ఆయిల్ ఉంటుందేమో బయట పడేయాలి అని అనుకుంటాం కదా. అలా కూడా అనకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పాలని నిజంగా పొదుపు చిట్కాలు అని అయితే మాత్రం అనొచ్చు. మనం చాలా డబ్బులు పోసుకుంటూ ఉంటాము. ఎందుకు పడేయాలి వేస్ట్గా? దాన్ని పూర్తిగా వాడుకోవాలి. ఇది మళ్ళీ అదే ఆయిల్ ప్యాకెట్ అండి, క్లిప్ పెట్టిన ఆయిల్ ప్యాకెటే. దీన్ని చక్కగా మనం ఏం చేస్తామంటే ఇది ఇంకొక 2వ కవర్ అండి. ఆ కవర్ మామూలుగా ఏంటంటే వేరుశనగ గుళ్ళకి వచ్చిన కవరు. ఆ కవర్ ఒకటి పక్కన పెట్టి ఈ ఆయిల్ ప్యాకెట్ అండి 4 వైపులా కూడా శుభ్రంగా కట్ చేసేస్తున్నాను నేను. ఇలా నీట్గా కట్ చేసి ఎందుకు కట్ చేస్తున్నానో మీరు చూడండి. ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అని నేను అనుకుంటున్నానండి. చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది. ఆయిల్ ప్యాకెట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో కూడా చెప్తాను మీకు. అలాగే ఈ ప్యాకెట్ కట్ చేసి పక్కన పెట్టాం కదా, అలాగే మళ్ళీ వేరే ప్యాకెట్ కూడా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాకెట్స్ అక్కడ వెనకాల ప్లేట్లు పెట్టాను కదండి, ఆ ప్లేట్లో సమానంగా సరిపోయేలాగా అయితే ఉండాలి. చక్కగా ఇలా తీసేసి మనం ఇది మామూలు ప్లెయిన్ ప్యాకెట్ అండి, అంటే వేరుశనగ గుళ్ళకి వచ్చిన ప్యాకెట్. కానీ అదైతే ఆయిల్ ప్యాకెట్ కదా. మనం ఏదన్నా స్వీట్ చేసినప్పుడు అచ్చు పోసేటప్పుడు అది కూడా ప్లేట్లోని పేపర్ వేసి కవర్కి ఆయిల్ రాస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్ దీని మీద ఉల్టా వేసేసి ఇలా మనం ప్రెస్ చేసేస్తే 2 ప్యాకెట్లకు కూడా నీట్గా ఆయిల్ అయితే అప్లై అయిపోతుందండి. ఇప్పుడు మనం సైడ్లన్నీ సమానంగా కట్ చేసేస్తున్నాను. 2 ఈక్వల్గా ఉంటే బాగుంటాయని అయితే మాత్రం ఇలా కట్ చేసి ఈ ప్యాకెట్స్ విడిగా తీసి 2 ప్లేట్లో 2 వేసేస్తాను. వేసేసి దాంట్లో ఇప్పుడైతే వేరుశనగపప్పు అచ్చు వేద్దాం అనుకుంటున్నానండి నేను. దాన్నే పల్లి చిక్కీ అంటారు కదా. అది చక్కగా మనం దేనికి అప్లై చేయక్కర్లేకుండా చేతులకైతే జిడ్డు అంటుకోదు. అలాగని బ్రష్ వాడక్కర్లేదు, అలానే ఎక్స్ట్రా ఆయిల్ కూడా వాడవసరం లేదండి. మనం ఇలా పెట్టి అచ్చు అయితే వేసేసుకోవచ్చు. ఇదే కవర్స్ ఇంకో రకంగా ఎలా చేసుకోవాలంటే మనం చపాతీ అది చేస్తూ ఉంటాం కదా, అప్పుడు దానిపైన ఈ కవర్ మూత వేసుకోవచ్చు. పూరీ పిండి కలిపి పెడతాం కదా, అప్పుడు కూడా ఈ కవర్ అయితే మూత వేసుకోవచ్చు. అలాగే మనం వరిపిండితో బియ్యపు చెక్కలు చేస్తాం కదా, ఆ చెక్కల పిండి తడారిపోకుండా ఉండాలంటే ఈ కవర్ మూత వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అయితే వేస్ట్గా పడేయక్కర్లేదండి. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇదైతే మరొక యూజ్ఫుల్ టిప్ అండి. ఇది కర్డ్ ప్యాకెట్, 1 లీటర్ ప్యాకెట్ అండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలని చూపిస్తాను మీకు చూడండి. చక్కగా ఇది కూడా 4 వైపులు అయితే కట్ చేసేస్తున్నాను.
దీని లోపల మనం ఎంత కర్డ్ బాక్స్లో వేసినా ఇంకా ఏదో మూల కర్డ్ ఉంటూనే ఉంటుంది. అలా అని మనం దీంట్లో వాటర్ వేసి తీసి మళ్ళీ కర్డ్లో కలపలేం కదా, ఎందుకంటే పలచగా అయిపోతుంది. పెద్దగా ఇష్టపడరు అనమాట చాలామంది. అలా వేసాకన్నా ఇది ఒక మంచి టిప్ అయితే చూడండి. ఇంత కర్డ్ అయితే ఉంది దీంట్లో. మనం దీన్ని ఏం చేస్తామంటే ఆ రోజే కాకుండా అలా ఉంచేసి మరుసటి రోజు కానీ 3వ రోజు కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అప్పటికి కర్డ్ చాలా పుల్లగా అయిపోతుంది కదా, దీంట్లో పుల్లగా అయిపోతే ఈ టిప్ ఇంకా చాలా ఉపయోగపడుతుందండి. అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నేను 2 పీసెస్ కింద అయితే కట్ చేశానండి. ఒక పీస్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకొక పీస్తో ఇలాగా మనం రాగి గ్లాసులతో కానీ చెంబులతో కానీ వాటర్ తాగుతూ ఉంటాం కదా, అలాగే రాగి బిందులు, రాగి తెపాళాలు ఉంటూ ఉంటాయి కదండి, వాటికి ఈ పులిసిపోయిన పెరుగు ఈ కవర్తో ఇలా చక్కగా అప్లై చేసేస్తే చూడండి మీరు, మనం చూస్తూ ఉండగానే దాని కలర్ అయితే మారిపోతూ ఉంటుంది. మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి. ఇది వేస్ట్గా పడేయక్కర్లేదు. చక్కగా దీంతో ఇలా కడిగేసి రబ్ చేసేసి తర్వాత మనం మంచినీళ్ళు పెట్టి అయితే వాష్ చేసుకోవాలండి. మనం ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ మనం తాగే నీళ్ళు పెట్టి వాష్ చేసుకుంటే తెల్లగా ఉంటాయి. లేదంటే మళ్ళీ కడిగిన వెంటనే మరకలు పడిపోతాయండి, నల్లగా అయిపోతాయి. చక్కగా ఇది ఇలా నేతి పెరుగంతా దీనికి అప్లై చేస్తున్నాను. ఇది మనం ప్యాకెట్స్ అన్నీ ఒక డబ్బాలు వేసి ఉంచితే 2-3 రోజులు పోయిన తర్వాత ఏమన్నా రాగి సామాన్లు తోమాలన్నప్పుడు ఈ ప్యాకెట్లన్నీ తీసి దీనికి అప్లై చేసి అయితే మనం తోమొచ్చు. ఇది వాటర్ తాగడానికి కానీ గ్లాసులు చెంబులు ఉంటాయి కదా, అవి అయితే చాలా నీట్గా వదిలిపోతాయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మాకు ఇంకా కావాలంటే స్క్రబ్బర్ తీసుకుని ఒక్కసారి ఇలా అంటే చాలు ఎంత మంచి కలర్ వచ్చేసిందో చూడండి మీరు. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఈ టిప్ మీకు నచ్చొద్దని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇదైతే మీరు ఫాలో అవ్వండి. చాలా చక్కగా క్లీన్ అయితే అయిపోతుందండి. మనం వేస్ట్గా పడేసి వాటితో ఎలా ఉపయోగించుకోవాలని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీరు నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల నాకు ఎటువంటి వీడియోస్ పెట్టాలి, నేను చేసి తప్పులేంటి ఒప్పులేంటి అనేవి కూడా నాకు బాగా తెలుస్తాయి. అందుకు మీరు ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. చూడండి మన రాగి గ్లాస్ చాలా నీట్గా మంచి కలర్ వచ్చేసింది కదా. అలాగే ఇంకా హాఫ్ కట్ చేసి ఉంచాం కదండి మనం పెరుగు ప్యాకెట్. ఇది కూడా మనం సింక్ కడగడానికి కానీ ట్యాప్ కడగడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో చక్కగా చేతికి ఎటువంటి ప్రెస్ చేసి రుద్దాల్సిన పని కూడా ఉండదండి. చక్కగా ఇలా అప్లై చేసి ఆ కవర్తో అలా అనేసి అదే చేతితో మన సింక్ కూడా తోవేస్తే చాలా నీట్గా అయిపోద్దండి. మంచి షైనీగా కూడా అయిపోతుంది, మరకలు కూడా పడవు. ఎందుకంటే ఆల్రెడీ ఇది పులుసుని పెరుగు అయి ఉంటుంది కదండి ఈ కవర్లోది. అందుకోసం ఆ రోజు కట్ చేసిన రోజు కానీ నెక్స్ట్ డే ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మంచి వ్లాగ్స్ ఉన్నాయండి, కుకింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయి, అలాగే బెంగళూరు వ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి, టిప్స్ ఉన్నాయండి, డిఐవైస్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి మన ఛానల్ చూసి విజిట్ చేసి మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్లో మంచి హెయిర్ కోసం ఎటువంటి క్లిప్స్ తయారు చేసుకోవాలని మంచి వీడియో అయితే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి, అది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీలుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. ఎంత జుట్టు లేని వాళ్ళైనా సరే వెంటనే జుట్టు త్వరగా పొడవుగా ఎలా అయిపోవాలి, ఎలా ఉంటుంది మనం అన్నది అయితే మాత్రం ఆ వీడియోలో పెట్టానండి. తప్పకుండా ఒకసారి అయితే చూడండి మీరు. వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి అది. సరే మన ట్యాప్ అయితే మెల్లమెల్ల ఆడిపోతుంది కదా, షింక్ కూడా అదే పేపర్తో రుద్దేసుకుని మనం స్క్రబ్ చేసి కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు నా ఛానల్ చూసి ఎంతగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి టిప్తో అయితే మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.